సార్వత్రిక ఎన్నికలకు కొద్ది సమయమే ఉంది. ఇప్పుడు సీటు తెచ్చుకుంటే నియోజకవర్గంపై పట్టు సాధించవచ్చన్నది నేతల అభిప్రాయం. దీంతో సీట్ల కోసం పోరు షురూ చేస్తున్నారు. అధినేతల నుంచి గ్రీన్ సిగ్నల్ రాకుంటే గోడలు కూడా దూకేందుకు వెనకాడడం లేదు. ఈ కోవలోనే పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి వైసీపీలో చేరిపోయారు. అయితే ఇప్పటికే ఆ పార్టీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే గౌరవ్ చరిత అక్కడ ఉన్నారు. దీంతో ఎన్నికల్లో పాణ్యం సీటు ఎవరికిస్తారన్న చర్చ జోరుగా మొదలైంది. సీట్ ఇస్తామని హామీ ఇచ్చిన తర్వాతే కాటసాని పార్టీలోకి చేరారని ఆయన వర్గీయులు చెబుతుంటే వచ్చే ఎన్నికల్లో కూడా తమకే సీట్ వస్తుందని గౌరవ్ కుటుంబం చెబుతోంది. దీంతో వైసీపీలో టికెట్ల లొల్లి తప్పేలా కనిపించని పరిస్థితి కనిపిస్తోంది. పాణ్యం వైసీపీ ఎమ్మెల్యే గౌరవ్ చరిత, ఆమె భర్త గౌరవ్ వెంకటరెడ్డి ఇద్దరు వైఎస్ కుటుంబానికి అత్యంత నమ్మకస్తులు. గౌరవ్ వెంకటరెడ్డి వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాడు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయాడు. ఆయన భార్య చరిత వైసీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఇప్పుడు అదే నియోజకవర్గానికి చెందిన బలమైన నేపథ్యం ఉన్న కాటసాని రాంభూపాల్ రెడ్డి ఆ పార్టీలో చేరడంతో సీటు కోసం చర్చ మొదలైంది. పాణ్యం సీటు విషయమై వైసీపీలో చర్చలు జోరుగా సాగుతున్నాయి. గౌరవ్ కుటుంబం ఎన్నికల్లో పాణ్యం టికెట్ తప్పకుండా తమకే ఇస్తుందని ప్రగాఢ విశ్వాసంతో ఉంది. ఇప్పటికే మండల పర్యటనలో బూత్ కమిటీ సమావేశాలు ఏర్పాటు చేసి కార్యకర్తలను ఉత్తేజపరుస్తున్నారు. టికెట్ మనదేనని అన్ని చోట్ల చెబుతున్నారు. మరోపక్క కాటసాని రాంభూపాల్ రెడ్డి కూడా సీటుపై పూర్తి విశ్వాసంతో ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో సీటు ఎవరికొస్తుందన్నది చర్చనీయాంశంగా మారింది. పార్టీ కార్యక్రమాలు అందరూ కలిసి చేయాల్సి ఉన్న గౌరవ్ కాటసాని వర్గీయులు ఎవరికి వారుగా చేసుకుంటూ పోతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే పార్టీ గెలుపోటములపై ప్రభావం చూపే అవకాశం ఉందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కాటసానికి బళ్ళారికి చెందిన గాలి జనార్దన్ రెడ్డితో మంచి సంబంధాలున్నాయి. మరోపక్క బంధువులు కూడా అవుతారు. గాలికి జగన్మోహన్ రెడ్డికి సంబంధాలు ఉన్నాయనే ప్రచారం కూడా ఉంది. దీంతో గాలి ద్వారా జగన్ ఒప్పించి వచ్చే ఎన్నికల్లో పాణ్యం సీటు ఖరారు చేయించుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.